ప్రారంభించడమే కాకుండా మళ్ళీ ఇంకొక రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఏర్పాట్లను పరిశీలించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనితో కలిసి ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానమని తెలిపారు. భక్తులకు ఉర్సు ఉత్సవాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ అధికారులు పాల్గొన్నారు. కంప్లీట్ చేయించారు. వర్క్ కూడా మన 25 దగ్గర పదేళ్ల తర్వాత రేషన్ కార్డు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ 10 ఏళ్లలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,21,00,000 మందికి రేషన్ కార్డు కింద మరి ఉచితంగా 6 కిలోల బియ్యం ఇవ్వబడుతున్నాయి. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డు అర్హులందరికీ ఇవ్వాలనే ఎక్సర్సైజ్ చేపట్టలేదు, కార్యక్రమం చేపట్టలేదు. మేము అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు నిర్ణయించి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా 10 ఏళ్ల పాటు మనం నిర్లక్ష్యం చేసిన విషయాన్ని అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకొని ముందుకుపోతున్నాము. నేను మీడియా ముందుకు ఎదుర్కొందని బ్యాక్గ్రౌండ్ చెప్తుంటే వాళ్ళు నేను మాట్లాడిన విషయాలు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడిన విషయం విడ్డూరంగా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల పాటు నేను విస్మరించి నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మేము చేపట్టి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని